शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। आइए नाजरीन, डालते हैं इस खबर पर एक नज़र। ज़िला अरकुंडा पेट बीसी हॉस्टल में जहरीले सांप। तलबा परेशान है कि बीसी हॉस्टल के अतराफ दीवार ना होने की वजह से बीसी हॉस्टल जहरीले सांपों की आमाजगाह बन चुका है। नगर कर्नूल ज़िला के अरकुंडा मंडल के अरकुंडा पेट में वाक़ बीसी हॉस्टल मुख्तलिफ मसाइल का सामना है। बुनियादी तौर पर हॉस्टल में दीवार और बैतुल खला ना होने की वजह से तलबा रात को बैतुल खला जाते वक्त खौफनाक सूरत हाल से दो चार होते हैं। आसपास के दरख्तों की मौजूदगी की वजह से हॉस्टल सांपों और जहरीले कीड़ों की आमाजगाह बन चुका है। तलबा की किताबों और ट्रंक बक्सों के दरमियान सांप और जहरीले कीड़े घुस रहे हैं, जिसकी वजह से तलबा खौफ में मुब्तला है। तलबा ने ज़िला कलेक्टर से गुजारिश की है कि दीवार के साथ बैतुल खला की फौरी तामीर करें। शाह न्यूज़ चैनल को शेयर और सब्सक्राइब करना ना भूलें। బీసీ హాస్టల్లో అలాగే వాష్రూమ్స్ అండ్ టాయిలెట్స్ నిర్మించండి సార్. జశ్వంత్ అండ్ ప్లానింగ్ 10th క్లాస్, మండలం మూరుకొండ, గ్రామం మూరుకొండపేట్. బీసీ హాస్టల్ దగ్గర సార్ కొన్ని మంచిగా లేవు సార్. అంటే కంపౌండ్ వాల్ లేదు, పక్కనే హాస్టల్ పక్కనే ఒడిసీలు ఉన్నాయి, పక్కన పత్తి చేనులు ఉన్నాయి, ఏమీ సరిగా లేవు సార్. కాబట్టి మీ అందరూ దయచేసి మాకు కంపౌండ్ వాల్ ఇప్పించాలని కోరుతూ, అలాగే విష సర్పాలు వస్తున్నాయి సార్. నిన్ననే సర్పం వచ్చింది సార్ ఒకటి. కాబట్టి బాత్రూమ్ టీచర్ లేవు సార్. నైట్ టైం పండుకుంటానికి చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకి ఇట్లా ఎవరు చాలామంది మంచిగా అందరం వస్తున్నాం, కానీ కాకపోతే బాత్రూమ్స్ అవి లేడానికి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీ పై అధికారులు మా మీద దృష్టి పెట్టాలని కోరుచు, కంపౌండ్ వాళ్ళు అవన్నీ ఇప్పించాలని కోరుతున్నాం. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్, ఊరుకొండ మండలం, ఊరుకొండ గ్రామంలో బీసీ హాస్టల్లో పండుకోవడానికి ఇబ్బంది అవుతున్నది సార్. గోడలు కట్టాలి, కాంపౌండ్ వాళ్ళు లేనందుకు మాకు విశ్వాస సర్పాలు వస్తున్నాయి సార్. మీరు అధికారులు మొత్తం మా హాస్టల్ మీద దృష్టి పెట్టి కొంచెం కాంపౌండ్ వాళ్ళు కొడితే, అండ్ బాత్రూమ్స్ కూడా లేవు సార్. బాత్రూమ్స్, వాష్రూమ్స్ పండుకునేటప్పుడు వస్తుంటే మాకు భయం అవుతుంది సార్. వెళ్ళాలంటే కూడా మేము వెళ్తుంటే అందరినీ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్.